శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 21 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈ రోజు కుంభరాశివారికి ఆర్థికంగా ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించవచ్చు. మీ యొక్క నిరంతరమైన కష్టానికి మరియు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలకు తగిన ప్రతిఫలం ఈ రోజు తప్పకుండా లభిస్తుంది. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. మీరు గతంలో చేసిన కృషి యొక్క ఫలితాలను ఇప్పుడు ఆస్వాదించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఊహించని లాభాలను అందించగలవు. మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ప్రయత్నాలు సఫలం కావచ్చు. మీరు ఊహించని విధంగా ధనప్రాప్తి కలగవచ్చు. అది బహుమతుల రూపంలో లేదా గతంలో నిలిచిపోయిన సొమ్ము తిరిగి రావడం వంటి రూపాల్లో ఉండవచ్చు. వ్యాపారస్తులు తమ యొక్క వినూత్న ఆలోచనలు మరియు తెలివైన నిర్ణయాల ద్వారా మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు మరియు అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త కూడా భవిష్యత్తులో పెద్ద నష్టాలను నివారించడంలో సహాయపడుతుంది. మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి మరియు మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. కుంభరాశివారు ఈ రోజు తమ శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. మీరు మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అధిక పని ఒత్తిడి మరియు ఇతర కారణాల వల్ల మీరు కొంత మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ కొంత సమయం యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన ప్రశాంతమైన సంగీతం వినడం వంటివి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మీ ఆహారపు అలవాట్లను క్రమబద్ధంగా మార్చుకోండి మరియు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. జంక్ ఫుడ్ మరియు నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన మీ శరీరం ఫిట్గా మరియు చురుకుగా ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు వారి వృత్తి జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ యొక్క పనులను మరింత ఉత్సాహంగా మరియు అంకితభావంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. మీ యొక్క అద్భుతమైన పనితీరును మీ పై అధికారులు గుర్తిస్తారు మరియు మీకు ప్రమోషన్లు లేదా ఇతర ప్రోత్సాహకాలు లభించే అవకాశం కూడా ఉంది. కార్యాలయంలో మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మరియు సహకారంగా ఉంటాయి. ఇది మీకు పనిచేయడానికి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు మరియు మీ యొక్క నైపుణ్యాలను ఉపయోగించి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న సహజమైన నాయకత్వ లక్షణాలు ఈ రోజు మరింతగా బయటపడతాయి మరియు మీరు మీ జట్టును సమర్థవంతంగా నడిపించగలుగుతారు. మీ యొక్క అంకితభావానికి మరియు సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఆలోచనలు మరియు అవకాశాలను తెస్తుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఉత్పత్తులను మరియు సేవలను ప్రారంభించడానికి ప్రణాళికలు వేయవచ్చు. మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మరియు వారి యొక్క సహకారం మీ వ్యాపార వృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్లోని తాజా ట్రెండ్లను నిశితంగా పరిశీలించడం మరియు మీ యొక్క వ్యాపార వ్యూహాలను వాటికి అనుగుణంగా మార్చుకోవడం వలన మీరు మీ పోటీదారుల కంటే ముందుండగలరు. మీ యొక్క ప్రస్తుత కస్టమర్లతో మంచి మరియు బలమైన సంబంధాలను కొనసాగించడం మీ వ్యాపారానికి స్థిరత్వాన్ని అందిస్తుంది మరియు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ యొక్క సమర్థవంతమైన నిర్వహణ మరియు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు
మీ వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. విద్యార్థులు ఈరోజు తమ యొక్క విద్యాపరమైన విషయాలపై మరింత లోతుగా దృష్టి పెట్టగలుగుతారు. వారి యొక్క ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది మరియు వారు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ యొక్క సమయాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి మరియు క్రమం తప్పకుండా చదవాలి. ఉపాధ్యాయులు మరియు వారి యొక్క గురువుల నుండి విలువైన సూచనలు మరియు మార్గదర్శకత్వం లభిస్తాయి. ఇది వారి యొక్క విద్యా ప్రయాణంలో చాలా సహాయపడుతుంది. మీ యొక్క స్నేహితులతో కలిసి ఒక అధ్యయన సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన మీరు విషయాలను మరింత బాగా చర్చించవచ్చు మరియు మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. చదువుతో పాటు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత విశ్రాంతి మరియు వినోదానికి కూడా సమయం కేటాయించడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా చదవడం మరియు మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టడం వలన మీరు మీ యొక్క విద్యా జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు. కుంభరాశివారు ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా ఎంచుకోండి మరియు అనవసరమైన వాదనలకు లేదా ఘర్షణలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వ్యక్తిగత భద్రత గురించి మరింత శ్రద్ధ వహించండి. మీ యొక్క ముఖ్యమైన పత్రాలు మరియు విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి మరియు వాటిని కోల్పోకుండా జాగ్రత్తపడండి. ఇతరుల యొక్క వ్యక్తిగత విషయాలలో లేదా సమస్యలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది మరియు మీ యొక్క స్వంత పనులపై దృష్టి పెట్టండి. మీ యొక్క ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా ఉండండి మరియు మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మరియు ఏదైనా పెద్ద ఒప్పందంపై సంతకం చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి. కుటుంబ సభ్యులతో ఈ రోజు మీ యొక్క సంబంధాలు మరింత వెచ్చగా మరియు ప్రేమగా ఉంటాయి. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మరియు వారితో మీ యొక్క సంతోషాలను మరియు బాధలను పంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటిలో ఏదైనా ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది మరియు మీ యొక్క అభిప్రాయానికి కుటుంబ సభ్యులు విలువ ఇస్తారు. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించవచ్చు మరియు వారికి అవసరమైన సహాయం అందించడానికి మీరు ముందుంటారు. మీ యొక్క తోబుట్టువులతో మీ సంబంధం మరింత బలపడుతుంది మరియు మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వాటిని నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. కుటుంబంలో సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మీ వంతు కృషి చేయండి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ యొక్క అనుబంధం మరింత లోతైనది మరియు అర్థవంతమైనదిగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకం మరియు అవగాహన పెరుగుతుంది. మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు ఒకరి యొక్క కలలను మరియు లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తారు. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు కలిసి ఒక శృంగారభరితమైన విందును లేదా ఒక చిన్న విహారయాత్రను ప్లాన్ చేయవచ్చు. ఒకరి యొక్క భావాలను మరియు అవసరాలను గౌరవించడం వలన మీ మధ్య ఎటువంటి అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క విజయాలను మీరు మనస్ఫూర్తిగా అభినందిస్తారు మరియు వారి యొక్క కష్టాలలో వారికి అండగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మరియు అనురాగం మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది మరియు మీ జీవితాన్ని మరింత సంతోషంగా నింపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.